లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు అక్టోబర్ 17. దేవునితో ఏకాంతముగా గడుపుట. దానియేలు అను నాకు ఈ దర్శనము కలుగగా, నాతో కూడానున్న మనుషులు దాన్ని చూడలేదు గాని మిగుల భయక్రాంతులై దాగుకొనవలెనని పారిపోయేరి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనము. ఒకానొక సమయంలో ఒంటరిగా ఉండే స్థితి వస్తుంది. నీవు ఒంటరిగానే వచ్చావు. జీవిత పదములో నీతో ఎవరునూ రారు. ఎవరును నిన్ను పూర్తిగా అర్థం చేసుకొనకపోవుటచే నీవు ఒంటరిగానే మిగిలిపోయావు. మరొకరి అవసరత, కష్టము, దుఃఖమును ఎవ్వరూ అర్థం చేసుకొనలేరు. కొన్నిసార్లు భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొనలేకపోతారు. నిన్ను ప్రేమించే నీ బంధువులతో, తల్లిదండ్రులతో కలిసి జీవించే భాగ్యమును గ్రహించాలి. లేకపోతే ఒంటరిగా మిగిలిపోతావు. నిన్ను ప్రేమించే వీరు అందరూ ఉన్నప్పటికీ నీవు ఎవరి మీదనో ఆధారపడుచున్నావు. ఒక గొప్ప ప్రణాళికతో నిన్ను సృష్టించిన సృష్టికర్త తప్ప మిగిలిన వారు అందరూ నిన్ను విఫలునిగా చేస్తారు. నిన్ను అర్థం చేసుకొనలేరు. ఒక గొప్ప రాజ్యమునకు ప్రధానమంత్రిగా ఉండి 120 మంది అధిపతులను తన క్రింద కలిగి ఉన్న దానియేలు కూడా ఒంటరితనమును అనుభవించాడు. అయితే అతడు తన హృదయమును దేవుని వైపుకు ఎత్తి ఆయన స్పర్శను పొందుతూ జరుగుచున్న సంగతులను తెలుసుకున్నాడు. 3 వారములు అతడు ఒంటరిగా ఉన్నాడు. ప్రతి భక్తుడు దేవునితో ఒంటరిగా ఉంటాడు. నీవు దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికై పూనుకున్నప్పుడు ఒంటరిగా ఉంటూ తప్పించుకొనలేవు. షడ్రక్, మెషక్, అబేద్నెగో అనువారు దానియేలు యొక్క ప్రార్థనా సహకారులు. అతడు ఆ దేశపు భారమును మోయిచున్నాడు. వారి పాపముల నిమిత్తము చెరలోనికి వెళ్ళిన తన ప్రజల కొరకు అతడు దుఃఖపడినాడు. అతని జనాంగము నాశనపు అంచులకు వచ్చింది. ఒక కుటుంబములోనే ఉంటూ ఒంటరిగా ఉండుట, సంఘములోనే ఉండి సంఘ కార్యక్రమములలో పాలు పుచ్చుకొనకపోవుట, ప్రార్థనా సహవాసములోనే ఉండి భారము వహించకపోవుట అనున్నది దుస్థితి. దేవునితో ఒంటరిగా గడుపుచు జరుగుచున్న సంగతుల నిజత్వాన్ని గ్రహించుట ఎంతో ఆశీర్వాదకరము. అది ముఖ్యమైనది. ఏకాంతముగా దేవునితో గడుపుట వలన నిజ పశ్చాత్తాపము కలుగుతుంది. హృదయాంతరంగంలో దాచబడిన పాపములు బయలుపరచబడుట వలన ఎంతో వేదన చెందుతారు. నీవు నీ హృదయాన్ని జయించాలంటే దేవునితో ఏకాంతంగా గడపాలి. ఇంకా అనేక జయములు సాధించవలసి ఉన్నవి. అనేకులు ఏకాంతముగా దేవునితో గడుపుట లేదు. ఉన్న సమస్యలు దేవునికే తెలుసు గనుక ఎవ్వరిని ఎక్కడ ఉంచాలో ఆయనే ఎరిగి ఉన్నాడు. దానియేలు గారు.